యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అవ్వడం కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. 17వ బ్రిక్స్ సదస్సు బ్రెజిల్లోని రియో డిజినారియోలో ముగిసింది. మన ప్రధాని మోడీ గారు కూడా బ్రెజిల్కి వెళ్ళొచ్చారు ఈ సదస్సుకి. ముఖ్యంగా ఈసారి థీమ్ ఏంటంటే స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ అనమాట. ముఖ్యంగా సౌత్ కోఆపరేషన్ కూడా దీనిలో మనకు కనిపిస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ ఇయర్ బ్రెజిల్ తర్వాత బ్రిక్స్ ప్రెసిడెన్సీ భారతదేశం చేతిలోకి రాబోతుంది. అంటే మనం బ్రిక్స్ని హోస్ట్ చేయబోతున్నాం అనమాట. ఒరిజినల్గా బ్రిక్ అనే పదం నుంచి బ్రిక్స్ స్టార్ట్ అయింది. బ్రిక్ అనే పదం ఒకప్పుడు జిమ్ ఓ నీల్ అని గోల్డ్మెన్ సాచ్ కంపెనీకి చెందిన వ్యక్తి దాన్ని కాయిన్ చేశారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిన తర్వాత బ్రిక్స్ అయింది. ఇప్పుడు 11 దేశాలు ఉన్నాయి. లేటెస్ట్గా మొన్న ఇండోనేషియా కూడా బ్రిక్స్లో జాయిన్ అయిందనమాట. ఇవన్నీ కలిపి 11 దేశాలు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వాళ్ళతో పాటు 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ అండ్ బ్రిక్స్ వెబ్సైట్ ప్రకారం సౌదీ అరేబియా కూడా ఉందన్నమాట. తర్వాత ఇండోనేషియా. మొత్తం ఈ 11 దేశాలు అప్రాక్సిమేట్గా గ్లోబల్ పాపులేషన్లో ప్రపంచ జనాభాలో 49.5% జనాభా బ్రిక్స్ దేశాల్లో ఉంది. దాంతోపాటు గ్లోబల్ జీడిపిలో 40% బ్రిక్స్ దేశాలదే. అండ్ గ్లోబల్ ట్రేడ్ ప్రపంచ వాణిజ్యంలో 26% బ్రిక్స్ దేశాలదే అనమాట. మనం చూస్తే G7తో కంపేర్ చేస్తే కూడా ప్రపంచ జనాభాలో G7 జనాభా 10% అయితే బ్రిక్స్ జనాభా 49%. దాంతోపాటు ప్రపంచ దేశాల్లో G7 యొక్క నామినల్ జీడిపి 45 ట్రిలియన్ అయితే బ్రిక్స్ యొక్క నార్మల్ జీడిపి 28 ట్రిలియన్. మనం గమనిస్తే జీడిపి పర్ క్యాపిటల్లో కూడా బ్రిక్స్ తక్కువగా ఏం లేదు. $8,380 అనమాట జీడిపి పర్ క్యాపిటా. బ్రిక్స్ ఇప్పుడు ముందుకెళ్ళిపోతుంది ప్రపంచంలో అన్నిటికన్నా. మోడీ గారు తన స్పీచ్లో టెర్రరిజం గురించి మాట్లాడారు. అంతేకాదు డైవర్సిటీ, మల్టీపోలారిటీ గురించి మాట్లాడారు. అతి ముఖ్యంగా రిఫార్మ్స్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, యుఎన్ రిఫార్మ్స్, యుఎన్ఎస్ రిఫార్మ్స్, వరల్డ్ బ్యాంక్లో రిఫార్మ్స్ ఇవన్నీ మాట్లాడారనమాట. 21st సెంచరీ సాఫ్ట్వేర్ ఎరాలో 20th సెంచరీ టైప్ రైటర్స్ పనికిరావని చెప్పి కూడా చెప్పడం జరిగింది భారతదేశం తరఫున. అండ్ వీటన్నిటితో పాటు ముఖ్యంగా బ్రిక్స్ గ్రూప్లో సైన్స్ అండ్ రీసెర్చ్ రిపాజిటరీ ఒకటి సెటప్ చేద్దామని కూడా ప్లాన్ చేస్తున్నారు. రియో డిజినారియో డిక్లరేషన్ కూడా సైన్ అయిందనమాట. ప్రత్యేకంగా ఇండియా ఫోకస్ చేసిన ఏరియా కూడా ఇంకోటి ఉంది. సప్లై చైన్ వెపనైజేషన్. అంటే చైనా లాంటి దేశాలు సప్లై చైన్ ఆపి దాన్ని వెపన్గా వాడుతున్నాయి. ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ అలాంటి వాటిలో సప్లై చైన్ డెమోక్రటైజేషన్ ఉండాలని చెప్పి కూడా మన కంట్రీ చెప్తుందన్నమాట. వీటన్నిటిని పక్కన పెడితే బ్రిక్స్కి సంబంధించి బ్రెటన్ వుడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఉన్నాయో వాటిలో సమూలంగా ప్రక్షాళన రావాలని కూడా బ్రిక్స్ దేశాలు భావిస్తున్నాయి. అండ్ టెర్రరిజం, పహల్గామ్ టెర్రర్ అటాక్స్ని, ముఖ్యంగా టెర్రరిజంని పూర్తి స్థాయిలో ఖండించే బ్రిక్స్ దేశాలు. అండ్ ఇక్కడ ఆఫ్రికన్ ప్రాబ్లమ్స్కి ఆఫ్రికన్ సొల్యూషన్స్ ఉండాలని కూడా బ్రిక్స్ చెప్పింది. ముఖ్యంగా సూడాన్ ప్రాబ్లం కావచ్చు, హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో వచ్చిన క్రైసిస్ కావచ్చు, వీటన్నిటికీ ఆఫ్రికన్ బేస్డ్ సొల్యూషన్స్ ఉండాలని చెప్పి బ్రిక్స్ దేశాలు చెప్పాయన్నమాట. ముఖ్యంగా ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్ ఫ్రీ జోన్స్ క్రియేట్ చేయాలని, దాంతోపాటు ఇండియా 2028లో COP33 సదస్సు, UNFCCC మనకు తెలుసు, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ సదస్సు COP33 అనేది 2028లో జరిగే అవకాశం ఉంది. దాన్ని ఇండియా హోస్ట్ చేయాలనుకుంది. ఇండియా ఒక క్యాండిడేచర్ సపోర్ట్ చేసింది బ్రిక్స్ అనమాట. ఇవన్నీ పక్కన పెడితే బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కూడా 2 దేశాలు కొత్తగా జాయిన్ అయ్యాయి, కొలంబియా, ఉజ్బెకిస్తాన్. ఆల్రెడీ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో భారతదేశం, బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, యుఏఈ, ఈజిప్ట్ ఉన్నాయి. ఇప్పుడు కొలంబియా, ఉజ్బెకిస్తాన్ కూడా జాయిన్ అయ్యాయి. రియో డిజినారియోలో జరిగిన ఈ 17వ బ్రిక్స్ సదస్సులో ప్రత్యేకంగా లోకల్ కరెన్సీలోనే ట్రేడ్ చేసుకోవాలని చెప్పి దేశాలు డిస్కస్ చేశాయి. అండ్ రియో డిజినారియో డిక్లరేషన్లో 126 కమిట్మెంట్స్ ఉన్నాయన్నమాట. గ్లోబల్ గవర్నెన్స్, ఫినాన్స్, హెల్త్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా. ముఖ్యంగా సోవరెన్ ఈక్వాలిటీ, మ్యూచువల్ రెస్పెక్ట్, డెమోక్రసీ, ఓపెన్నెస్, ఇంక్లూజన్, కొలాబరేషన్ ఇవన్నీ కూడా ఫోకస్ చేశారు. మొత్తానికి వచ్చే సంవత్సరం మనం బ్రిక్స్ని హోస్ట్ చేయబోతున్నాం.